ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి సామరస్యం నెలకొంటాయని సదర్ ఖాజీ సయ్యద్ ముక్తదిర్ అలీ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈదా వద్ద జరిగిన రంజాన్ ఈదుల్ ఫితర్ ప్రార్థనలను పురస్కరించుకొని ఆయన సందేశం ఇచ్చారు. వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనలకు హాజరయ్యారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, బీష్వా కృష్ణయ్య, మాజీ జెడ్పీడీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె నరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగనూరు విశ్వసం, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, జమ్రుద్ ఖాన్, అందే మోహన్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, అగ్గనూర్ బసవప్ప, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు రఘు, సీనియర్ నాయకులు కడపల్లి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఈగ వెంకట్రామరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బచ్చలి నరసింహ, రాయకల్ శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు వచ్చి ముస్లిం సోదరులకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తదితర నేతలతో అలైబలై తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రంజాన్ పవిత్రత, విశిష్టత గురించి చర్చించారు. أمير المؤمنين سيدنا علي بن أبي طالب رضي الله تعالى عنه وعلى ولده السيدين بكم واعلموا أن الله ذاكرا لمن ذكر وشاكرا لمن شكر. عظيم وعيد مبارك كريم يوم العيد ويوم الوعيد، عيد للأبرار وعيد للفجار، ليس العيد لمن شرب الأكل. छोटा बच्चा होना बाबा, इधर देखो बाबा. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచిగా శాంతి భద్రతల మధ్యలో ఈ పండుగ జరుగుతూ ఉంది. ఎప్పుడు హిందూ ముస్లిం వాయుబాయ్ నడుచుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. మరొక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనార్టీ సోదరులకు అత్యంత ప్రాధాన్యత కల్పించబోతూ ఉంది. భవిష్యత్తులో కూడా వారి సంక్షేమం, వారి అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యేగా నేను కూడా అందరూ కూడా సహకరిస్తానని మరొకసారి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఎప్పుడు ప్రశాంతంగా జీవించాలి, భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. మరి రంజాన్ సందర్భంగా అందరు మైనార్టీ సోదరులందరూ, ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. 30 రోజులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి ఈరోజు ఉపవాస దీక్ష ఇచ్చి అల్లాను ప్రార్థించి అందరూ కూడా ఈ రంజాన్ నెలలో ఎన్నో దాన ధర్మాలు చేసి మరి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ పండుగ జరుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరూ అల్లా దయ వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఈద్గా కాడికి అందరికీ వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక నెల ఉపవాస దీక్షలు చేసి కఠినమైన ఉపవాస దీక్షలు ఈరోజు రంజాన్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులందరూ కూడా శాంతి, సామరస్యము అన్నీ కూడా పాటించి ప్రపంచ దేశంలోనే ముస్లింలు వాళ్ళ గొప్పతనాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి వారందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.